ఇయ్యాల్సినటువంటి ఏజ్లో బీజేపీ రామచంద్రరావు గారికి పదవి ఇవ్వలే. నిజంగానే రామచంద్రరావు గారు ది బెస్ట్ క్యాండిడేట్. పెద్ద ఎన్నో వందల కేసులు, బొచ్చడి కేసులు అవలీలగా వాదించి పడేసినటువంటి రామచంద్రరావుని వీళ్ళొక దద్దమ్మని చేసి ఆడిస్తున్నారు. మాట్లాడలేరని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేపిస్తున్నారు. రామచంద్రరావు గారిని వేలెత్తి చూపిస్తున్నారు. ఆయనకు తెలివితేటలు లేవా? మస్తు తెలివితేటలు ఉన్నాయి. ఎన్నో కేసులు వాదించినటువంటి క్రిమినల్ లాయర్ అయినా వాక్చాతుర్యం లేకపోవచ్చు, కానీ పని చేయాలనే సంకల్పం ఉందిగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళే ఆయనకు కుంపటి పెట్టి అధ్యక్షుడికి, వీళ్ళే ఆయనకు సహకరిస్తలేరు, వీళ్ళే కావాలని కుంపటి పెట్టి వెన్నుపోట్లు ఓడిసి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనికిరాడు అని చెప్పి ముద్ర వేపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక్కడంటే ఒకరు సహకరిస్తుండా రామచంద్రరావు గారికి? గుండెలమే చేసుకొని చెప్పండి. అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నప్పటికీ వెనకాల వీళ్ళే ఇక లీడర్లు, ఇంకెవరు లేరు అన్నట్టు మీరు ముందరికెళ్తున్నారు. ఇన్ని పెట్టుకొని ఇక బీజేపీ సోషల్ మీడియా అద్భుతంగా మీరు ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళు ₹1 దిగారు సార్. అందరు పీష్ణా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. పోనీ అందరు లేనోళ్ళ కానే కాదు. మంచిగా వచ్చే కమిషన్లు వస్తున్నాయి. గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళు చేసుకునే ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. వచ్చే పైసలు వస్తున్నాయి, పోయే పైసలు పోతున్నాయి, కానీ ₹1 తీయరు. కూటికి గతి లేని బికార్లు అయితే కాదు. రఘునందన్ రావు గారికి బాగానే ఉన్నాయి పైసలు, అరవింద్ గారికి బాగానే ఉన్నాయి పైసలు, బండి సంజయ్ గారికి బాగానే ఉన్నాయి పైసలు, కిషన్ రెడ్డి గారికి బాగానే ఉన్నాయి పైసలు, ప్రతి ఒక్కడికి బాగానే ఉన్నాయి అని ₹1 తీయడు. పైసలు లేని వాళ్ళు ఎవరయ్యా అంటే రామచంద్రరావు. వీళ్ళకు ఉన్నటువంటి పైసలు ఈయనకి లేవు. సో ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అంటే ఎలా ఖర్చు పెట్టుకుంటారు? బీజేపీ ఆఫీస్ అంత పెద్దగా ఉన్నది తెలంగాణలో, హైదరాబాద్లో. అక్కడ ఒక ఐటీ వింగే ఉన్నది. అది ఎప్పుడు పని చేస్తుంది? ఎలక్షన్స్ అప్పుడే పని చేస్తుంది. తర్వాత జీతం ఇవ్వకుండా ఎవరు పని చేస్తాడు? పుక్కట్లా ఎవరైనా పని చేస్తారా? అరే మీ వాళ్ళు రిబ్బన్ కటింగ్లోకి వస్తే పిఏలే పైసలు తీసుకొని దందాలు చేస్తున్నారు. అరే మా అన్నని పెళ్ళికి తీసుకొచ్చి అక్షింతలు వేయాలంటే పైసలు కావాలని చెప్పి, మళ్ళీ ఇక్కడేమో ఇది ఒక పంచాయతీ. సో మారాలనుకుంటే ఎవరు మారాలి, ఎప్పుడు మారాలి? మోడీ గారు చీవాట్లు పెడితే కానీ వీళ్ళు ఇప్పటికైనా మారుతారో లేదో తెలియదు. ఇప్పుడు కూడా నా తప్పు కాదు, ఈయన తప్పు, ఈయన తప్పు కాదు, నా తప్పు, నేను కాదు ఆయన కాదు ఈయన అని చెప్పి పక్కోళ్ళ మీద తప్పులేసి చూసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది బీజేపీలో ఆలోచిస్తలేరు, ఐకమత్యంలో ఉండరు.